వైఎస్ఆర్సీపీ బల్లిపురం మండల సోషల్ మీడియా కన్వీనర్ గోపిరాజ్ యాదవ్పై అదే మండలానికి సంబంధించిన ఉప్మాలూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కొందరు భారీగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో మన అద్దంకి హాస్పిటల్ తీసుకొచ్చాము. కొంతకాలంగా ఈ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్ళని అనగాని వర్గాల వాళ్ళని దారుణమైన పదజాలంతో బెదిరిస్తా సిద్ధం సభ దగ్గర నుంచి మీరు సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, మీ అంతు చూస్తాం అది ఇదని చాలా దారుణంగా బెదిరిస్తూ ఉన్నారు. ఆ బెదిరింపుల్లో భాగంగా ఈరోజు పొలంకి వెళ్ళి వస్తున్నటువంటి కొండవద్దు గోపిరాజు అనే సోషల్ మీడియా కన్వీనర్ని మండల కన్వీనర్ని అత్యంత దారుణంగా కత్తులతోటి దాడి చేసి గాయపరిచారు. పరిస్థితి సీరియస్గా ఉంది. గుంటుపల్లి ప్రాథమిక హాస్పిటల్లో తీసుకొస్తే అద్దంకి తీసుకెళ్ళమన్నారు. అద్దంకి నుంచి ఒంగోలు తీసుకెళ్ళమని చెప్తున్నారు. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఈ తెలుగుదేశం వాళ్ళ దౌర్జన్యాలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. బెదిరించి మమ్మల్ని ఆపలేరు. మేము ప్రాణాలకు తెగించైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలం పోరాడతాం. హనుమిరెడ్డి గారి కోసం ఎవరు ఎన్ని చేసినా వెనకడుగు చేసే ప్రసక్తే లేదు. దౌర్జన్యాలతోటి గొడవలతోటి మమ్మల్ని ఆపలేరు. మేము చేయాలనుకున్నది ఏదైతే ఉందో కార్యక్రమాలన్నీ మేము శాంతియుతంగా ప్రాణాలకు తెగించైనా సరే మేము హనుమిరెడ్డి గారి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తాం. ఎవరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఎన్నిసార్లు చేసినా ఆయన 4 సార్లు గెలిచినా ఎలా గెలిచారో మాకు తెలుసు, ఎక్కడ నుంచి ఎలా వచ్చాడో మాకు తెలుసు, ఏమేం చేశారనేది మాకు మొత్తం తెలుసు. బెదిరింపులు చేసి మనుషులను మార్చుకోవాలనో ప్రాణాలు తీసి మార్చుకోవాలనో ప్రాణాలు హత్యలు చేసి చనిపోయిన కుటుంబాల శవాల మీద పునాదులు వేసుకొని గెలిచి ఈరోజు బెదిరించాలనో లేదంటే బెదిరిస్తే బెదిరిపోతామంటే మాత్రం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బెదిరే ప్రసక్తే లేదు. ప్రాణాలకు తెగించైనా సరే మేము పోరాడతాం, ఎంత దూరమైనా వెళ్తాం. దీనిని ఈ సోషల్ మీడియా కన్వీనర్ యాదవ్ కులానికి సంబంధించినటువంటి గోపిరాజు అనే కుర్రాడిని చాలా దారుణంగా హింసించి కొట్టారు. దీనిపై మేము ఎంత దూరమైనా పోయి ఎస్పీ గారిని కలుస్తాం, మేము పోరాడతాం. ఇది చాలా దారుణం. గత కొద్ది రోజులుగా అతనికి ఫోన్లు చేసి అతని దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి, అతను ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అతను ఆ విషయం మాకందరికి తెలియపరిచాడు వచ్చి. కానీ చాలా దారుణమైన విషయం ఇది. అతను ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని వాళ్ళు అహంతో ఒక 10 మంది ఉన్నాము, గుంపు ఉన్నాము, మేము యూత్ మేమంతా కుర్రోళ్ళు ఉన్నామంటే మేము ఎదుర్కొంటాం. ఎంత దాన్నైనా సరే మేము శాంతియుతంగానే ఎదుర్కొంటాం. గతంలో మా మీద కూడా దాడి చేశారు, అయినా మేము శాంతియుతంగానే కంప్లైంట్ ఇచ్చి మేము పనిచేసుకుంటా ఉన్నాం. ఈ దౌర్జన్యాలు ఎక్కువ రోజులు సాగవు. 40 రోజుల్లో 40 రోజులు కాదు 40 ఏళ్ళు ఉండా వచ్చే ప్రసక్తే లేదు. ఇలాంటి దౌర్జన్యాలు ఉన్నటువంటి మేము పనులు చేసి ఆ సంక్షేమ కార్యక్రమాలు చేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తూ ఉంది. దౌర్జన్యాలు, శవ రాజకీయాలు, శవాల పునాదులపై ఇళ్ల పునాదులు కట్టుకుంటూ ఎమ్మెల్యే కానివ్వండి వాళ్ళ అనుచరులు కానివ్వండి అదే బాటని సాగించాలని చూస్తూ ఉన్నారు. ఇది గత 20 ఏళ్ళ నుంచి జరుగుతున్న తంతు. ఇక సాగదు. మీ వంతు అయిపోయింది. మీరు ఎన్ని పాపాలు చేశారో మీ 100 శాపాలు శిశుపాడులు 100 శాపాలలాగా మీ పాపాలు పూర్తయినాయి. మీకు అంతిమ దశ వచ్చింది. మీరు ఓడిపోతున్నారని తెలిసే మీరు ఇలాంటి దారుణాలు గోలు ఉన్నారు. మేము ఎంత దూరమైనా పోయి మేము పోరాడతాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున దీన్ని ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి గోపిరాజ్ యాదవ్కు న్యాయం జరిగే వరకు మా ప్రాణాలకు తెగించైనా సరే మేము పోరాడతాం.